మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ మనం క్రితంసారి యోగ వాసిష్ఠంలో రాముల వారి యొక్క వైరాగ్యం గురించి చదువుకున్నాం. అంటే ఎందుకు ఆయన రాముల వారు అంత వైరాగ్యంతో ఉండిపోయారు అని రాముల వారు రకరకాల వివరణలు ఇస్తూ గురువు గారైనటువంటి వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి తన యొక్క వైరాగ్యానికి సంబంధించినటువంటి కారణాలు అవి చెప్తున్నారు. ధనం గురించి కానీ, లేకపోతే జీవితంలో ఉండేటువంటి రకరకాల అవస్థలు, అంటే బాల్యావస్థ, కుమారావస్థ, లేకపోతే యౌవనావస్థ, లేకపోతే వృద్ధాప్య, ఇలాంటి అవస్థల గురించి కానీ, లేదంటే కనుక కాలం గురించి కానీ, ఇట్లాంటి రకరకాలైనటువంటి విషయాల మీద ఆయనకి ఎందుకు విరక్తి కలిగింది దాన్ని అని చెప్పి దాని వెనకాల ఉన్నటువంటి పలు రకాలైనటువంటి కారణాలు కూడా చెప్పారు. చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి గాని, విశ్వామిత్ర మహర్షి గాని వాళ్ళిద్దరు చాలా సంతోషించారు. ఇంత చిన్న వయసులోనే ఇన్ని విషయాల పట్ల, ఇన్ని విషయవాంఛల పట్ల ఇంత విముఖత కలగటం ఏదైతే ఉందో అది సామాన్యం కాదు నాయన అని చెప్పి ఇద్దరు గురువులు కూడా చాలా చాలా సంతోషించారు. అంత సంతోషించిన తర్వాత ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి మన వశిష్ఠ మహర్షికి చెప్పారనమాట, మీరు ఇతనికి ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని చెప్పారు. అదే సమయంలో వశిష్ఠ మహర్షి ఉద్యుక్తులవుతున్న సమయంలో ఆ విషయం చెప్పటానికి అక్కడికి అనేకమైనటువంటి ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, ఇలా అందరూ కూడా దశరథ మహారాజు గారి యొక్క ఆ సభా ప్రాంగణంలోనికి విచ్చేశారు. దశరథ మహారాజు కూడా వాళ్ళని అందరినీ ఎంతో సముచితమైన రీతిగా గౌరవిస్తూ వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఆసనాలలో కూర్చుండబెట్టి, ఆ సమయంలో ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా ఒక జిజ్ఞాసతో కూడినటువంటి ఒక సమూహంలాగా తయారైపోయింది. అందరూ కూడా వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారా, ఎందుకంటే గురువు గారి నోటి నుంచి వచ్చే మాట వినాలి అనేటువంటి ఆ ఆతృత, లేకపోతే ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో చాలా మెండుగా ఉండేది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి కూర్చుని ఉన్నారు. సరే, అందరూ వచ్చి కూర్చున్నారు. దశరథ మహారాజు గారు అందరినీ పిలిచి స్వాగతం పలికి అందరినీ కూర్చుండబెడుతున్నారు. ఈ లోపల ఆ రోజు సాయంత్రం అయింది, సూర్యాస్తమయం అయింది. అందరూ కూడా ఇంకా సభాసదులందరూ కూడా లేచి సంధ్యావందనానికి, మిగిలిన కార్యక్రమాలన్నింటికి చేయడానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ కూర్చుని ఉండటంలో విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి వీళ్ళందరూ కూడా రాముల వారికి ఒక విషయం గురించి చెప్పబోతున్నారు. రమణి గారు, మీరు లాస్ట్ టైం మీరు అడిగారు, ఎందుకు మోక్షం గురించి చెప్పారు, ఇంత వైరాగ్యంగా వచ్చేసింది, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయటమే, ఎందుకు ఇంత గహనమైన విషయాన్ని ప్రారంభించారు అని. సో ఇంత గహనమైన విషయాన్ని ప్రారంభించారంటే నాకు ఒక విషయం మీకు అంటే మనం ఒకటి చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఒక కాగితం, ఒక బల్ల మీద ఉన్నటువంటి ఒక కాగితం గాలి వీచినప్పుడు విపరీతంగా కొట్టేసుకుంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకుండా ఉండాలి అంటే దాని మీద మనం బరువు పెట్టాలి కదా. బరువు పెట్టినా కూడా ఆ కాగితం ఎగిరిపోకుండా ఉన్నా కూడా, కానీ ఆ అంచులు కానీ ఇవన్నీ కూడా ఎగిరిపోతూనే ఉంటాయి. అంటే ఆ కాగితంకి ఉన్నటువంటి ఆ పక్కలు, 4 పక్కల ఉన్నటువంటి కాగితం బరువు మధ్యలో పెడతాం, కానీ కాగితం ఇంకా ఇంకా
ఎగిరిపోతూనే ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తాం? ఇప్పుడు ఒక చిత్రకారుడుంటాడు. ఒక బొమ్మని వేయాలనుకుంటాడు. బొమ్మను వెయ్యాలి అని అనుకున్నప్పుడు మనసులో ఒక మంచి ప్రకృతి, మంచి సీనరీ కనిపించినటువంటి ఒక బొమ్మని వేద్దాం అనుకున్నాడు. ఏం చేస్తాడు వాడు? ఆ కాగితానికి 4 వైపులా కాకుండా 8 వైపులా మూసేస్తాడు. మొత్తం అంతా గూడా టైట్ చేసేస్తాడు. చేసి దాని మీద అప్పుడు ఆహ్, ఆ ఆర్టిస్ట్ అనేవాడు బొమ్మ గీయటం ప్రారంభిస్తాడు. అలానే ఇస్త్రీ చేసుకునేవాడుంటాడు. బాగా నలిగిపోయిన చొక్కా మీద ఇస్త్రీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? బరువుగా, వేడిగా ఉన్నటువంటి ఆ ఇస్త్రీ పెట్టెని పెట్టి అటు, ఇటు, అటు, ఇటు రుద్దుతాడు. దాంతో ఆ చొక్కా ఫ్లాట్ అవుతుంది కదా! మంచిగా ఐరన్ అవుతుంది. ఇది కూడా అంతే. రాముల వారి యొక్క మనస్సు విపరీతంగా విచలితమైపోయింది. వైరాగ్యంతో ఆయన చూసినటువంటి దృష్టిలో కానీ, ఆయన చూసినటువంటి ప్రపంచంలో గాని, దృశ్య జగత్తు ఏదైతే ఉందో అందులో ఆయన ఆయనకి విరక్తి కలిగించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దానితో ఆయన మనస్సు ముకుళించుకుపోయింది. ముడుచుకుపోయింది. రకరకాల ముడతలు పడిపోయింది. ఇప్పుడు అంతగా ముడతలు పడిపోయినటువంటి మనస్సు మీద ఇంకా విషయాన్ని చెప్పాలి అంటే ముందర ఆ మనస్సుని సరిచేయాలి. అంత మనస్సుని సరిచెయ్యాలి అంటే, దాని మీద చాలా గహనమైన విషయంతో దానిని బలపరచంగా ఉండాలి. కదా! బలపరచాలి. అంటే ఫ్లాట్‌గా చేయాలి. అప్పుడు దాని మీద ఏదైనా రాయాలన్నా, దాని మీద ఏదైనా విషయం అర్థమయ్యేటట్లు చెప్పాలన్నా, అప్పుడు నీట్‌గా ఉంటుంది. లేదంటే గనక, ఆ ముడతలు పడిన దాని మీదనే చిత్రకారుడు చిత్రించాలన్నా, లేకపోతే ఇస్త్రీవాడు ఇస్త్రీ చేయాలన్నా కుదరదు. లేపోతే ఆ ముడతలు అలానే శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకోసమని మనకి భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగం అర్జునుడు ఏడుస్తాడు, ఆయుధం వదిలేస్తాడు. తనదైనటువంటి క్షాత్ర ధర్మాన్ని పక్కన పడేస్తాడు. గాంధీవాన్ని పక్కన పడేస్తాడు. అటువంటి గాంధీవాన్ని పక్కన పడేసినటువంటి వాడికి అంత దుఃఖంలోకి ఒక్కసారిగా కూరుకుపోయినటువంటి వాడికి భగవంతుడి చెప్పడమే ఏకంగా సాంఖ్యం చెప్పేసాడు. 2వ అధ్యాయం నుంచే మనకి సాంఖ్యం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇంకా రాజగుహ్యం ఇలాంటివేవో చెప్తారు. కానీ ముందరే చాలా గహనమైనటువంటి విషయం సాంఖ్యం. అది చెప్పేశారు భగవంతుడు. ఎందుకోసం అంటే ఇందుకోసం. ఎందుకంటే పైగా ఆ భగవంతుడు అర్జునుడిని అంటాడు, "ఏంటో అవన్నీ పెద్ద విషయాలన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావే. ఆ! అన్ని విషయాలు నీకొక్కడికే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. పెద్ద విషయాలు తెలిసినట్టు పైగా అంతగా ఏడుస్తావెందుకు" అని శ్రీకృష్ణుడు చాలా ఆహ్, సమ్మెటపోటు లాంటి మాటలతో మాట్లాడతాడు ఆ సమయంలో. సాంఖ్యం చెప్పబోయే ముందర. ఎందుకోసం చెప్తారు అనంటే ఇందుకోసం. ఈ విషయం ఏదైతే ఉందో ముందర ఆ మనస్సు శాంతించాలి. ఆ మనస్సు శాంతించాలి అంటే దానిని ఆ మనస్సు ముందర విషయాన్ని గ్రహించడానికి సిద్ధపడాలి. అంత విషయాన్ని గ్రహించడానికి సిద్ధపడాలి కనుక ఆహ్, ఏదైతే ఇది అంత వికలమైపోయినటువంటి ఆ మనస్సు మీద చాలా భారమైన విషయాన్ని చెప్తున్నారు. అందుకోసమని, అందుకోసమని ఆహ్, ముందరే ప్రారంభంలోనే ముముక్షువు గురించి చెప్పేశారు. మోక్షం గురించి, ముక్తి గురించి చెప్పేశారు. అవి అయిన తరువాత మనకి రాబోయే ప్రకరణాలేవైతే ఉంటాయో, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, లేకపోతే చివరగా ఉన్నటువంటి నిర్వాణ ప్రకరణం, ఈ విషయాలలో ఇంకా గహనమైన విషయాలు మనకి చెప్తారు ఈ ప్రకరణాలలో. అందుకోసమని మనకి మోక్షం గురించి చెప్తున్నారు. అసలు పైగా ఈ ముముక్షు వ్యవహారం అంటే ఏమిటి అంటే, మోక్ష ముముక్షు అంటే మోక్షం పొందినవాడనా? లేకపోతే మోక్షం పొందడానికి ప్రయత్నిస్తున్నవాడనా? 2 గూడా.
ఎందుకంటే మోక్షం పొందిన వాడిని చూపిస్తూ, మోక్షం పొందాల్సిన వాడి యొక్క గమనాన్ని నిర్దేశిస్తున్నారు అక్కడ. ముముక్షువు అంటే మోక్షం పొందడానికి వెళ్తున్నటువంటి వాడు. అంటే ఆ దారిలో ప్రయాణిస్తున్నవాడు. అలానే ఆహ్, తను చేరాల్సిన లక్ష్యాన్ని చేరినవాడు. సో, ఆ లక్ష్యాన్ని చూపిస్తూ, ఆ లక్ష్యానికి ఉన్నటువంటి లక్షణాలను చూపిస్తూ, ఆ చేరిన వాడి యొక్క గుణగణాలను వివరిస్తూ, వాడికి పోలిక పెడుతూ, "ఒరేయ్ నాన్న నువ్విలా వెళ్ళాలి. ఆ లక్ష్యాన్ని చేరిన వాడు ఇలా ఉన్నాడు. వాడు చేరినప్పుడు వాడి యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి. ఆ లక్షణాలకి సంబంధించి నువ్వు గూడా ఇలా ప్రయత్నిస్తే నువ్వు అక్కడికి చేరగలవు" అని ఒక ఉదాహరణగా చూపిస్తూ ఒకళ్ళకి మార్గనిర్దేశనం చేస్తున్నారు. అందుకని ఇది వ్యవహారం. వ్యవహార ప్రకరణం. ఇది పూర్తిగా మోక్షం గురించి చెప్పట్ల. వ్యవహార ప్రకరణం గురించి చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఒకళ్ళని పోలికగా చూపిస్తూ చెప్తున్నారు. ఎవరిని ఆ పో ఎ ఎవరు ఆ పోలిక? వాళ్ళకి ఎదురుగుండా కనిపించినటువంటి ముక్తిని పొందినటువంటి ఆ పోలిక ఎవరు? అంటే శుక మహర్షి. ఈ శుకుల వారెవరు? వ్యాసుల వారి కొడుకు. అదేంటి వ్యాసుల వారు మనకి ద్వాపర యుగం వరకు రారు కదా! ద్వాపర యుగంలో గాని మనకి శుకుల వారు కనిపించరు. అసలు భారతంలో గాని, భాగవతంలో కానీ శుకుల వారు మనకి కనిపించేది ద్వాపరం చివరిలో కనిపిస్తారు. అది కూడా పరీక్షిత్ మహారాజుకి భాగవతం ఇంకా వారం రోజులు ఆయుర్దాయం ఉంది అని అనంగా పరీక్షిత్ మహారాజుకి ఆ సమయంలో వస్తారు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు వచ్చేటప్పటికే మనకి కలియుగం ప్రారంభం అయిపోతుంది. కలి ప్రారంభం అయిపోతుంది. కాకపోతే కలిపురుషుడిని పట్టుకుని శిక్షించినటువంటి పరీక్షిత్ మహారాజుకి ఆ సమయంలో ఆహ్, ఆహ్, మహర్షి ద్వారా ఆ మహర్షి కొడుకు అయినటువంటి శక్తి ద్వారా దొరికినటువంటి శాపం మూలంగా ఆయన చివరిలో వారం రోజుల్లో నేను మోక్షాన్ని ఎలా పొందగలను అనేటువంటి విషయాన్ని వివరించటానికి శుక మహర్షి వచ్చిన్నారు. మరి ఇదేంటి? రామాయణంలో రాముల వారి యొక్క అభివృద్ధి కోసం, మోక్ష సాధన కోసం ఎవరినైతే పోలికగా చెబుతున్నారో ఈ శుకుల వారెవరు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, వ్యాసుల వారు ద్వాపర యుగంలోనే ఉన్నారా? లేకపోతే త్రేతాయుగంలోనూ కూడా ఉన్నారా? అంటే మనకి వ్యాసుల వారు అనేది ఏదైతే ఉందో అది ఒక పేరు కాదు. ఒక బిరుదు నామం లేకపోతే ఒక పదవి. వ్యాస మహర్షి అనేటువంటిది ఒక బిరుదునామం. రకరకాలైనటువంటి కాలాలలో అనేకానేకమైనటువంటి మహర్షులు వ్యాసుల వారిగా చెప్పబడతారు. అసలు వ్యాసం అంటే ఏమిటి? విభజించటం అని కదా మనకందరికీ తెలిసిన అర్థం. వ్యాసం చేయుట అంటే దాన్ని విభజించుట అనేటువంటి అర్థం ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు ఒక వృత్తం ఉంటే, ఆ వృత్తాన్ని విభజించాలి కాబట్టి అది కేంద్రం గుండా ఒక లైన్ గీస్తే, అది ఆ వృత్తం యొక్క అంచులకి అటుక అంచు, ఇటుక అంచుని తాకుతది ఆ వృత్తాన్ని విభజిస్తుంది కాబట్టి దాన్ని వ్యాసం అంటాం మనం. అర్ధభాగంలోకి. అదొక అర్ధభాగం, ఇదొక అర్ధభాగం అని చెప్పి పూర్వార్ధం, ఉత్తరార్ధం అని చెప్పి విభజిస్తుంది కాబట్టి దాన్ని వ్యాసం అన్నారు. అలాగే ఈ వేద రాశి అంతా కూడా మిళితమైపోయి ఉన్నటువంటి ఆ వేద రాశిని ఈ కర్మకాండాలకి అనుగుణంగా ఎలా చేయాలి? లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల కోసం ఎలా చేయాలి? ఇలా ఆ ఏ ఏ మంత్రాలు మనకి కావాలో ఆ మంత్రాలని విభజించారు. విభజించి ఓకే. ఇది రుక్, ఇది యజుహు, ఇది సామము. ఇలా 4 వేదాలుగా విభజించినటువంటిది. మనకి సాధారణంగా వేదం మొత్తం త్రయీ అంటారు. మరి త్రయీ అంటే 3 గదా! నాలుగోదెక్కడుంది? అథర్వణ వేదం అనేది ఎక్కడి నుంచొచ్చింది మరి? రుక్, యజుస్, సామమే. అందుకనే మనకి లలిత సహస్రనామాల్లో గూడా అమ్మవారికి త్రయీ అని పేరొస్తుంది.
త్రయి అంటే మూడే. మరి అది గూడా వేదానికున్నటువంటి పేరు. 3 భాగాలుగా ఉన్నది. ఎందుకంటే, ఈ 3 భాగాలలో ఉన్నటువంటి దాని నుంచి, ఆ భాగాలలో కూడా ఇంకా ఫర్దర్ డివిజన్ చేసి, ఫర్దర్ కేటగరైజేషన్ చేసి, ఆ మంత్రాలనన్నింటిని అథర్వణ వేదంగా మనకి అందించారు. నాలుగవ వేదం. కానీ, ఈ నాలుగవ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ 3 వేద రాశుల నుంచే వచ్చాయి. అందుకోసమని త్రయీ అనంటారు. అయితే ఇక్కడ మనకి చెప్పాల్సిందేంటి అంటే, రాముల వారు ఈ ఈ వశిష్ఠ మహారామాయణం లేకపోతే వాల్మీకి రాసినటువంటి శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఏ కాలంలో జరిగిందో, ఆ కాలంలో ఉన్నటువంటి వ్యాసుల వారు వేరు. మనకి భారతాన్ని అందించినటువంటి వ్యాసుల వారు వేరు. ఎందుకంటే కాలక్రమేణా ఎంత వేద రాశి అయినా కూడా, ఆ రాశి మళ్ళీ కలిసిపోతూ ఉంటుంది. జ్ఞానం అంతా కూడా ఒక చోటికి కేంద్రీకృతమైపోతూ ఉంటుంది. మనలాంటి కలియుగంలో మేధ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మళ్ళీ ఆ వేద రాశిని విభజించటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కలియుగ లక్షణం ఏమిటి అంటే మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో మన యొక్క మనస్సు అనేది ఏదైతే ఉందో అది విషయవాంఛల వైపు ఎక్కువ వెళ్ళిపోతుంది. అది కలియుగ లక్షణం. దానికి ఎవ్వరం ఏమి చేయలేం. అది విషయవాంఛల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసమనే అలా వెళ్ళకుండా ఉండాలి అనే చెప్పి మనకి అనేకానేకమైనటువంటి సాధనా రహస్యాలను చెప్పారు. నీ మనస్సుని నువ్వు నియంత్రించుకోవటం ఎలా? ఎలా ఎలా సాధన చేస్తే నీ మనస్సు విషయ వాంఛల వైపు వెళ్ళకుండా ఒక చోట మాత్రమే కేంద్రీకృతమయ్యి, మన యొక్క ఫోకస్ ఏదైతే ఉందో అది జ్ఞానం వైపు మాత్రమే వెళ్ళగలిగేటట్టుగా ఉంటుంది. దానికోసం చేయాల్సినటువంటి సాధనలు ఏవి? ఇవన్నీ కూడా మనకి చెప్తారు. పైగా సాధారణంగా మన మనకి కలిపురుషుడంటే ఒక రకరకాలైనటువంటి వివరణలిస్తూ ఉంటారు. ఇగో వీడిలా ఉంటాడు, నాలుక బయట చాపుకొని, లేకపోతే బట్టలు విప్పుకొని తిరుగుతూ ఇలా ఉంటాడు వీడు. అన్నీ అంటే ఏమిటి? దానికి ఉదాహరణ ఏమిటి? అది కాలం కదా! కాలం యొక్క లక్షణం గదా! కదా! సో, కాలం యొక్క లక్షణం ఇలా ఉంటాడు అని అంటే ఏమిటి? మనస్సు శారీరకమైనటువంటి వాంఛల పట్ల తొందరగా మొగ్గు చూపుతుంది. వాటి వైపు తొందరగా ఆకర్షితమైపోతుంది. వాటి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏం చేయాలి? పైగా మనకి ఒక రకంగా మనం కలియుగంలో పుట్టడం మన మనందరి అదృష్టం. దీన్ని మనం ఎప్పుడు గూడా నెగెటివ్‌గా చూడకూడదు. కలియుగంలో పుట్టటం అనేది మన అదృష్టం. ఎందుకోసం అంటే మనలా మన యొక్క మేధస్సు లేకపోతే మన యొక్క బుద్ధి విచలితమైపోతున్న సమయంలో కూడా, "ఒరేయ్ నాన్న నువ్వు కేవలం దేవుడికి దండం పెట్టుకో చాలు." ఆ ఒక్క నిమిషం, నిమిషం అంటే కనురెప్పపాటు కాలం. ఆ ఒక్క నిమిషము నీ మనస్సు గనక భగవంతుడి మీద, లేకపోతే నువ్వు నేర్చుకోవాల్సిన జ్ఞానం మీద గనక కేంద్రీకృతం అయితే అది నిన్ను తరతరాలకి గూడా, జన్మలకి గూడా ఉద్ధరిస్తుంది. ఇంత స్ ఇంత తేలికైనటువంటి విషయం. ఎందుకంటే కలికాలం మన సత్యయుగం అంటే కృతయుగం గాని, ద్వాపరం గాని, త్రేతాయుగం గాని వీటిల్లో చాలా సంవత్సరాలు తపస్సులు చేసుకుంటే గాని వాళ్ళకి భగవద్ దర్శనం వీలు కాల. వాళ్ళు అనుకున్నది సాధించల. కానీ కలియుగంలో కేవలం ఒక్క క్షణం ప్రార్థనాపూర్వకంగా ఒక్క క్షణం మనల్ని మనం నియంత్రించుకోగలిగి, ఒక నిమిషం పాటు ఆ పని మీద మనం ఫోకస్ పెట్టగలిగితే ఎందుకు చిన్న ఉదాహరణకేంటంటే, ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో లెంగ్త్ 2 గంటలు, 3 గంటలుండేది. ఇప్పటి లెంగ్త్‌లో ఇప్పుడున్న వీడియోల్లో
కేవలం 2 నిమిషాలు, 3 నిమిషాలు. అంటే మన అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది కదా! ఇది ఎన్నాళ్ళయింది జరిగి? యూట్యూబ్ వచ్చింది 2004లోనో, 2005లోనో. కరెక్ట్‌గా ఒక 20 ఏళ్ళు. 20 ఏళ్లలో మన అటెన్షన్ స్థాయి ఏదైతే ఉందో అది అంత కిందకి దిగజారిపోయింది. కేవలం 2 నిమిషాలు మాత్రమే మనం ఒక చోట దృష్టి నిలపగలుగుతున్నాం. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లుండేవి. ఒక గంటన్నర, 2 గంటల పాడ్‌కాస్ట్‌లు ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు రకరకాల ముక్కలు పెట్టి 5 నిమిషాలకి, 2 నిమిషాలకి తగ్గించుకొని అమ్ముతున్నారు. ఇది ఆళ్ళు చేస్తున్నారు. ఎన్ ఎన్ ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను. కేవలం మన అటెన్షన్ స్పాన్ అంత పడిపోయింది. ఈ అటెన్షన్ స్పాన్‌ని మనం ఇంకా రాను రాను దిగజారిపోతుంది. ఎందుకంటే మన విషయ వాంఛల వైపు ఇంకా మళ్ళిపోతున్నాం. సో, ఈ క్షణంలో కేవలం ఒక్క కనురెప్పపాటు కాలం గనక మనం ఫోకస్ పెట్టగలిగితే, అది మనల్ని తరతరాలకి ఉద్ధరిస్తుంది. జన్మ జన్మలకి ఉద్ధరిస్తుంది. ఇంతటి సౌలభ్యం మిగిలిన యుగాల్లో లేదు. కలియుగం నిజంగా మనకు అదృష్టం. దీన్ని నెగెటివ్‌గా చూడకూడదు. ఎందుకంటే కలి కూడా దేవుడే. భగవంతుడే. భగవంతుడి యొక్క మరొక రూపం. కాల ప్రవాహం అది. కాలాన్ని మనం దేవుడు అని అనుకుని మనం వెళుతూ ఉంటే అది కాల ప్రవాహం. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక చోటు నుంచి ప్రవహించేటప్పుడు అది ఎన్నెన్నో ఎత్తు పల్లాలు దాటుకుంటూ ఎక్కడెక్కడో కొండల మీద నుంచి చీల్చుకుంటూ, కొండల మీద నుంచి కింద పడుతూ ప్రవహిస్తూ ఉంటుంది. కాలం కూడా నది లాంటిదే కదా! అది ప్రవాహం ఆగదు. అలా అని చెప్పి నదిని మనం విమర్శిస్తామా? "నువ్వెందుకిలా వెళ్తున్నావు" అని? అది దాని కాలం యొక్క గుణం. నది యొక్క గుణం అది. కాలం యొక్క గుణం గూడా ఇంతే. కాలం అలా వెళ్తుంది. అందుకని మనం ఆ కాల ప్రవాహంలో మనం ప్రతి దానికి కూడా నమస్కరించుకుంటూ, ఆ కాల ప్రవాహాన్ని మనం అనుగుణంగా వెళ్ళగలుగుతూ ఉంటే, ఆ కాల ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళగలుగుతూ ఉంటే, దానికి మించిన ఇదే ఉంటుంది. సో, కలిపురుషుడు కూడా మనకి భగవంతుడే. భగవంతుడి అవతారమే. ఇంకోడు కాదు. ఈ పర్స్‌పెక్టివ్‌లో చూసామంటే మనకి సాధారణంగా ఇప్పుడు కొంతమంది ఈ శనిగ్రహం మా ఎన్నాళ్ళు ఉంటుంది? 14 ఏళ్ళు ఉంటుంది, 17 ఏళ్ళు ఉంటుంది, 19 ఏదో నాకు చెప్తారు. అది నాకు తెలీదు. కానీ వచ్చిన దగ్గర నుంచి అబ్బా! మాకు శనిగ్రహం చుట్టుకుంది. ఇలా మాట్లాడతారు. ఒరేయ్ బాబు! దాన్ని కూడా నువ్వు భగవంతుడి తత్వంగానే చూడు. ఎందుకంటే ఆ సమయంలో ఆహ్, నీకు మిగిలిన పనులు పూర్తి కావట్లేదు అంటే, ఇంకొక పని ఏదో ఉంది నువ్వు చేయాల్సింది. ఎందుకంటే నీ దృష్టి ఆ విషయ వాంఛల వైపు నుంచి మళ్ళించి, నీ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసం పాటుపడు. నీ మనశ్శాంతికి దొరుకుతుంది. ఆ 14 ఏళ్ళో, 19 ఏళ్ళో, సాడే సాత్ ఏదో అంటారు అవన్నీ. 7 ఏళ్ళో వాటిని తగ్గించుకొని నువ్వు దీని మీద ఫోకస్ పెట్టరా అని చెప్తున్నాడు మనకి కాలుడు. అప్పుడు మనం అలా మన దృష్టితో చూసామనుకోండి. అప్పుడు శనైశ్చరుడు గూడా మనకి భగవంతుడే. అంతే ఎందుకంటే మనం చూసే ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆ ఆత్మతత్వం అనేది మొత్తం అంతా కూడా ఒకటే అని అనుకున్నప్పుడు శనైశ్చరుడు భగవంతుడే, కలిపురుషుడు భగవంతుడే, ఎవరైనా ఆఖరికి ప్రళయం కూడా మనకి భగవత్ తత్వమే. ఎందుకోసం? ప్రళయం లాస్ట్ టైమ్ చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ లయమైపోవటం ఏదైతే ఉందో, భగవంతుడిలో ఐక్యమైపోవటం అనేది ఏదైతే ఉందో, భగవత్ తత్వంలో అంటే ఆ ఆత్మ తత్వంలో ఐక్యమయమైపోవటం అనేది ఏదైతే ఉందో, అంటే నిన్ను నువ్వు విడిగా చూసుకోవటం మానేసి, నువ్వు ఎంతో గొప్పదైనటువంటి ఆత్మతత్వంలోనికి వెళ్ళిపోతున్నావు అనేటువంటి ఆ ఊహతో గనక మనం వెళ్ళగలుగుతూ ఉంటే, ఆ సాధన ఏదైతే ఉందో అది మనల్ని ఎంతో ఉద్ధరిస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా మీకు నేను మొదట్లో చెప్పాను నేను. యోగ వాసిష్టం చదివితే మనకి దొరికేది ఏంటి? లభించేది ఏంటి? అంటే ఈ రకమైనటువంటి యాక్సెప్టబిలిటీ. ప్రతి దానిని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. యెస్. ప్రతీది కూడా భగవంతుడే. మృత్యువు భగవంతుడే. అమృతము భగవంతుడే. ఈ 2 ఒకటే.
ఎందుకంటే అమృతం అనేది అంటే ఏమిటి? అంటే మృతం కానిది. లేపోతే మృతం చెయ్యనిది. అంటే దేనికైతే క్షీణత అనేది లేదో అది. ఆ దశకి వెళ్ళిపోవటమే గదా ఆత్మతత్వం. అదే కదా మనల్ని ఈ ఈ ఈ స్ ఈ దేహాన్నించి విడదీసి నిన్ను ఇంకొక దేహంలోకి పెట్టడమో, లేకపోతే ఈ దేహంలో చేసుకున్న సాధన మూలంగా నువ్వు ఆత్మతత్వంలోకి లీనమైపోవటమో. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. ఆయన ఈ దేహంతోనే మనలాంటి దేహంతోనే చేసిన సాధనతో ఆయన ఆత్మతత్వంలోనికి లీనమైపోయారు. మనం కూడా అదే చేస్తున్నాం. ఈ ఆహ్, అంటే ప్రతి ఆత్మతత్వం యొక్క ఉన్నతి వేరు వేరుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళది. కొంతమంది ఒకేసారి మెట్లు దిగేటప్పుడు, కొంతమంది ఒకేసారి 8 మెట్లు జంప్ చేయగలరు. ఎక్కేటప్పుడు కూడా ఒకేసారి 8 మెట్లు ఎక్కేయగలరు. కొంతమంది ఎక్కలేరు. అది వాళ్ళ యొక్క శారీరక సామర్థ్యమే కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్నటువంటి బద్ధకమే కానివ్వండి. రైట్? సో, అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తారు. కొంతమంది 8 మెట్లు ఒకేసారి ఎక్కేయగలరు. రైట్? అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యం, దాని అనుకూలంగా వాళ్ళ యొక్క ఉన్నతి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇప్పుడు ఈ దేహం నుంచి ఇంకొక దేహానికెళ్తాం. ఆ దేహంలో నుంచి ఇంకొక దేహంలోకెళ్తాం. కానీ ఎక్కడో ఒక చోటికి ప్రయాణం వెళ్ళి, చివరికి లీనమైపోయేది ఏదైతే ఉందో ఆ ఏకత్వంలోనికెళ్ళిపోతాం. ఆ ఏకత్వంలోనికి చేరిపోవటమే ఈ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి ప్రయాణం. అలా చేరిపోవటానికి చేసే ప్రయాణమే ముముక్షు వ్యవహార ప్రకరణం. ఎందుకంటే ముముక్షువు అంటే ఏదో ఆహ్, కొత్త విషయమో ఇంకోటో కాదు. మనం చేసేటువంటి ప్రయాణమే మనకి తెలియదది. ఇలానే వెళ్తుంది. మనకు ఆహ్, ఒక ఆహ్, ఒక మెజరింగ్ స్టిక్ ఏదైతే ఉందో, ఒక మెజరింగ్ యాడ్ ఏదైతే ఉందో, దానిని ఆధారంగా చేసుకుంటూ, ఇదిగో ఏ ఇదిగో ఇక్కడ ఇలాంటి వాళ్ళున్నారు. ఇప్పుడు మనం రమణ మహర్షిని ఆదర్శంగా చెప్పుకొని వెళ్తున్నాం మనం. రాముల వారికి ఆదర్శం ఎవరు? అంటే ఆ రాముల వారికి ఆదర్శం శుక మహర్షి. ఆ శుక మహర్షి ఎవరు అంటే వ్యాసుల వారికి ఒక కుమారుడు. ఈ వ్యాసుల వారు ఎవరంటే ఆ త్రేతాయుగంలో కొన్ని కల్పాల వెనకాలో, కొన్ని మహాయుగాల వెనకాలో జరిగినటువంటి ఈ రామకథలో, ఆ కల్పంలో ఉన్నటువంటి ఆ మహాయుగంలో ఉన్నటువంటి వ్యాసుల వారు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క కుమారుడు శుకులవారు. ఆ శుకులవారు కూడా మనకి మొన్న అంటే 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారతం కానీ, లేకపోతే భాగవత పారాయణం కానీ, మొట్టమొదటి భాగవత పారాయణం పరీక్షిత్ మహారాజ్‌కి చెప్పినటువంటిది. ఆ శుకుల వారి వరకు కూడా వీళ్ళందరూ కూడా వేరు వేరు అని మనం కేవలం రిఫరెన్స్ కోసం చెప్పుకుంటున్నాం గానీ, ఆ తత్వం, శుక తత్వం, వ్యాస తత్వం ఇదంతా గూడా ఒకటే. కేవలం రిఫరెన్స్ కోసం ఆ శుకుల వారు వేరు, ఈ శుకుల వారు వేరు అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ సుఖ మహర్షి తత్వం అంతా ఒకటే. కాబట్టి మనం అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే అవసరం అనిపించింది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు సుకుమహర్షి ఎలా వచ్చారండి? త్రేతాయుగంలో అదే మనకి ద్వాపర యుగంలో ఉన్నటువంటి వ్యాసుల వారు త్రేతాయుగంలోకి ఎలా వెళ్లారు? అంటే దానికోసం ఇది కాస్త అవసరం అనిపించి చెప్తున్నాను. ఇప్పుడు సభలోకి అందరూ వచ్చేసున్నారు. దేవతలందరూ, మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. నారదాది మహర్షులు గూడా అందరున్నారక్కడ. ఎందుకంటే, వాల్మీకి మహర్షి నుంచి వచ్చేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ మాట ఏదైతే ఉందో, అది వినటానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. గురువుగారి నుంచి మాట రావటమే అమృతం. అంత గొప్ప వాక్యాన్ని మనం వినాలి అనేటువంటి ఆ ఉత్సుకత ఏదైతే ఉందో, అది అందరిలోనూ ప్రకటితమైపోయింది. ఇంక అందరూ వచ్చి కూర్చునున్నారు. అప్పుడు రాముల వారు అడుగుతున్నారు. స్వామి, ఒక్క నిమిషం. అప్పుడు మొట్టమొదటగా
అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా ఉద్దేశించి, రాముల వారు అక్కడ ఉన్నారు అందరిని ఉద్దేశించి విశ్వామిత్ర మహర్షి మాట్లాడటం మొదలుపెట్టారు. రామా, ఇంత వైరాగ్యంతో ఉన్నటువంటి నీకు, ఇన్ని విషయవాంఛల పట్ల విరక్తి కలిగినటువంటి నీకు ఇంకా చెప్పాల్సింది ఏముంటుందయ్యా? నీకు తెలియాల్సిందేముంది? నీకేమీ లేదు. మేం చెప్పగలిగేది గాని, ఇంకోటి గాని ఏమీ లేదయ్యా. కేవలం నీ యొక్క సూక్ష్మ బుద్ధి వలన, పరిశీలనా శక్తి వలన మాత్రమే నువ్వు ఇంత విషయాన్ని నువ్వు గ్రహించగలిగావు. కాకపోతే నీ యొక్క బుద్ధి అనేది ఒక మసక బారిపోయినటువంటి, ఎందుకంటే ముందు చూస్తే రాముల వారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చాలా ఉన్నతంగా మాట్లాడతారు, కొన్ని విషయాలు చాలా నిమ్నంగా మాట్లాడతారు. అంటే మనసు అంత డోలాయమానంగా అయిపోయింది, అటు ఇటు ఊగిపోతుంది. సో ఆ విషయాన్ని చెప్పటానికి, అలా ఊగిసలాడేటువంటి ఆ మనస్సుని స్థిరపరచడానికి, దాన్ని విషయాన్ని ఆపి రామా ఇది విను అని చెప్పటానికి నీకు కొంత మెరుగుపరచవలసి ఉన్నది. నీ యొక్క బుద్ధి అనేది ఒక దర్పణం అయితే, ఒక అద్దం లాంటిదైతే, ఆ అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ ముఖం మీద ఏం మరకలు లేవు, కానీ ఆ అద్దం మీద మరకలున్నాయి. ఆ అద్దం మీద మరకల్ని గనక నువ్వు తుడుచుకుని చూడగలిగితే నీకు విషయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాట వెనకాల అర్థం ఏంటి? రాముల వారిలో దోషం లేదు. తను ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నారో ఆ ప్రపంచం ఒక దర్పణం. అంటే నీ ప్రతిబింబం మీద మరకలున్నాయి. నీ ప్రతిబింబం మీద మరకలున్నాయి రామా, నువ్వు నీలో లేవయ్యా. ఆ మరకల్ని నీ ప్రతిబింబం మీద ఉన్నటువంటి, అంటే నీకు కప్పేసినటువంటి ఆ మాయా పొర ఏదైతే ఉన్నదో అది తొలగించి చూస్తే అప్పుడు నీ యొక్క అసలైన రూపం, స్వరూపం నీకు కనిపిస్తాయి అని అని చెప్తున్నారు. ఎవరు? ఇప్పుడు అంటే ఆ దర్పణం మీద ఉన్నటువంటి మసిని లేకపోతే మరకల్ని మాత్రమే తుడుస్తున్నారు. ఎందుకంటే ఆ విషయం చెప్పడంలో కూడా మనకి ఇంకొక ఏంటి అంటే, రాముల వారు శుద్ధ బ్రహ్మ. మనకి అదే నామరామాయణంలో ఫస్ట్ వచ్చేది అదే, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని కదా. సో రాముల వారు శుద్ధ బ్రహ్మ అంటే ఎటువంటి మలినాలు లేనటువంటి, అంటే పూర్తి జ్ఞానస్వరూపులు రాముల వారు. మరి ఈ ప్రతిబింబం మీద మరకలంటే ఏంటి అంటే, ఆ పరాత్ బ్రహ్మ ఏవైతే ఉన్నారో ఆయన నరుడిగా అవతరించారు. రాముల వారిది నరుడి అవతారం, మానవావతారం. మానవావతారంలో వచ్చారు కాబట్టి ఆ మానవావతారానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక విచలితమైపోయేటువంటి ఒక మనస్సు, ఆ విచలితమైపోయినటువంటి మనస్సు మీద ఉన్నటువంటి ఆ మాయ అనేటువంటి పొర, దాన్ని గనక తీసేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞాన జ్యోతి, ఎందుకంటే ఆ జ్ఞానం అంతా కూడా ఒక జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని మనం చక్కగా చూడగలం. ఆ జ్ఞాన జ్యోతి నలుగురికి కూడా వెలుగుని పంచగలదు. గంగాధర్ గారు, మీరు లాస్ట్ టైం అడిగిన ప్రశ్న కూడా నాకు గుర్తుంది, దానికి కూడా సమాధానం వస్తుంది, ఇక్కడే చెప్తాను. ఎందుకంటే రాములు మీరు అడిగారు, ఇంత జ్ఞానం విన్న తర్వాత కూడా రాముల వారు ఎందుకు ఏడ్చారు? బేసిక్గా ఎందుకు ఇలాంటి విషయవాంఛల పట్ల ఆయన మొగ్గు చూపగలిగారు, ఎందుకు తట్టుకోలేక ఆయన కన్నీరు పెట్టుకున్నారు? ఇది లాస్ట్ టైం మీరు అడిగిన ప్రశ్న కదా. దానికి కూడా మన సమాధానం వస్తుంది. ముందర చెప్పుకుంది. ఎందుకోసం అనంటే, మీకు ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే, ఆ విషయంలో రాముల వారు శుద్ధ బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయనకి
ఎందుకు ఆ నరావతారానికి వచ్చేటప్పటికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయన చూపించారు ఒక రకంగా. అది ఉదయ్ అడిగారండి. ఉదయ్ అడిగారు, సారీ మర్చిపోయారు. మర్చిపోయారు. సో అది ఆయన యొక్క లక్షణాలు అవన్నీ కూడా ప్రకటితం చెయ్యాలి, నరుడి యొక్క లక్షణాలు. సరే, అది మన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. సరే, ఇప్పుడు ఆ విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, నీ బుద్ధికి ఉన్నటువంటి సోకినటువంటి ఆ మకిలి ఏదైతే ఉందో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది రామా. నీ బుద్ధి అది కనుక తొలగించేస్తే ఆ బుద్ధికి పట్టినటువంటి మకిలిని తొలగించేస్తే నీవు కూడా ఈ వ్యాసపుత్రుడైనటువంటి శుకునిలాగా ఆత్మజ్ఞానివి కాగలవు. నీ బుద్ధి కూడా ఆ తత్వ విషయాన్ని గ్రహించి మెరిసిపోతుందయ్యా, మురిసిపోతావు అని. పైగా నీకు అంతఃశాంతి దొరుకుతుంది అని అంటారు. అంటే రాములు వారు అంటున్నారు, స్వామి, ఈ శుకుల వారు ఎవరైతే మీరు పేరు ఉటంకించారు, అక్కడ సుఖమహర్షి ఉన్నారు, వారు ఎదురుగుండానే జరుగుతుంది సంభాషణ. ఈ శుకుల వారి గురించి మీరు ఏదైతే ప్రస్తావించారో ఆయనకి ఇంత ఆత్మశాంతి గాని ఈ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ ఎలా కలిగింది, ఎందుకు కలిగింది? నాకు మొట్టమొదటగా ఆ శుకుల వారి యొక్క వృత్తాంతాన్ని చెప్పండి అని అడిగారు రాములు. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటగా చెప్పాను కదా, రాముల వారి యొక్క మనస్సు 16 ఏళ్ల 14-15 ఏళ్ల పిల్లవాడు మాత్రమే. ఆ పిల్లవాడి మనసులో ఉండేటువంటి ఆ కదిలిపోయేటువంటి తత్వం ఏదైతే ఉంది, ఇప్పుడు విషయం చెప్పొచ్చుగా, ఆత్మతత్వం గురించి చెప్పండి అనొచ్చుగా, లేదు, నాకు ముందర శుకుల వారి గురించి చెప్పండి. ఆయన ఇంత ఆత్మతత్వాన్ని గురించి ఎలా పొందగలిగారు, ఆయన ఆత్మశాంతిని ఎలా పొందగలిగారు, మనశ్శాంతిని ఎలా పొందగలిగారు అనంటే, సరే, విశ్వామిత్రుల వారు ముందుగా సుఖ మహర్షి యొక్క కథ చెప్తున్నారు. మనకి మహాభారతంలో కూడా ఒక కథ వస్తుంది శాంతి పర్వంలో. ఏంటంటే బహుశా కథ అందరూ వినే ఉంటారు. ఒకసారి శుకుల వారు ఎప్పుడైతే ఈ ఆత్మ విషయాన్ని, ఆత్మతత్వాన్ని గ్రహించగలిగారో ఆయన ఒక అవధూతలాగా అయిపోయారు. అంటే ఆయనకి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఎక్కడా కూడా ఆసక్తి లేకుండా పోయింది. ఎల్లప్పుడూ కూడా ఆయన ఈ ఆత్మతత్వంలోనే లీనమైపోయి ఉండేవారు, ఉంటారు. అందుకనే సాధారణంగా శుకుల వారి విషయం చెప్పేటప్పుడు ఆయన ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా నిలవకుండా తిరుగుతూ ఉంటారట. ఎందుకోసం అనంటే, ఎక్కడైనా ఒక్క క్షణం గనక ఆగితే మనస్సు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల మీదకి వెళ్ళిపోయి, ఏదైనా ఒక చిన్న పువ్వు కనిపించింది అనుకోండి, అబ్బా ఈ పువ్వు ఎంత బాగుంది అనేది ఆగిపోయి ఆ పువ్వు మీదకే వెళ్ళిపోయి ఆ పువ్వు యొక్క గుణగణాలని, అందులో ఉండేటువంటి ఆ పువ్వులో ఉండేటువంటి మాధుర్యాన్ని గురించి ఆలోచనలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వచ్చినాయో మనకి వెంటనే మనస్సు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడే ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక పువ్వు గురించి ఆలోచించాను అని అన్నానో, వెంటనే మన కళ్ళెదురకుండా ఒక చక్కటి అందమైన పువ్వు వచ్చేసింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఆత్మ విషయం మన మనసులో లేదు, సుఖమహర్షి విషయం కూడా లేదు. లేకుండా మనకి అందమైన పువ్వు, రంగురంగుల పువ్వు, ఆ పువ్వులో ఉండేటువంటి పుప్పొడి రేణువులు, అందులో ఉండేటువంటి ఆ మాధుర్యం, ఇవన్నీ మనకి మాధుర్యం అనగానే మనసులోకి, లేకపోతే నాలుక మీదకి ఒక రకమైనటువంటి తీపి రుచి మనకి తెలిసిపోయింది, మనం ఊహించేసాం కదా. కేవలం ఒక్క క్షణంలో చూసిన అది కూడా మనం ప్రత్యక్షంగా చూడలే, ఇప్పుడే కేవలం మన మనోఫలకం మీద చూసాం, అది మన మనసులో చూసేసాం. చూసిన వెంటనే మన మనసులోకి ఆ పువ్వు యొక్క రంగు, ఆ పువ్వు యొక్క అందులో ఉండేటువంటి తేనె యొక్క రుచి, ఇవన్నీ మనసులోకి వచ్చేసినాయి కదా. వాటి నుంచి పక్కకి వెళ్ళిపోలే, మనం దాని మీదకి వెళ్ళిపోయాం.
అట్లా విషయవాంఛల వైపు వెళ్ళకుండా, దాని గురించి ఆలోచించకుండా ఎల్లప్పుడూ కూడా అందులోనే ఉండిపోయేటట్టుగా, ఆ ఆత్మజ్ఞానంలోనే రమించిపోయేటట్టుగా ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో, దాని గురించిన సాధన ఏదైతే ఉందో, ఆ సాధనలో మునిగిపోయినటువంటి వారు సుఖ మహర్షి. ఆయన దేని గురించి ఆలోచించరు, దేని గురించి ఉండరు, ఎక్కడా కూడా ఒక్క క్షణం ఉండరు. సాధారణంగా సుఖ మహర్షి గురించి చెప్పాలి అంటే, ఆయన ఆవు పాలు పితికినంత సేపు కూడా ఉండరట ఎక్కడ. అటువంటి ఆయన పరీక్షిత్ మహారాజు కోసం భాగవతం చెప్పటానికి 7 రోజులు ఒక చోట పీఠం వేసుకుని కూర్చున్నారు. భాగవతం అంత గొప్పది. భాగవతం మన సాధారణంగా చదివేస్తూ ఉంటే ఏదో కథల సమాహారం లాగానే ఉంటుంది కానీ, భాగవతం అనేది ఒక సంకేతంతో కూడినటువంటి భాష. పైకి ఒక రకంగా ఉంటుంది. కానీ దానిని మనం విచారించి చూసుకుంటూ వెళ్ళగలిగితే, మనకి భాగవతం అనేది పూర్తి ఆత్మజ్ఞానం. అది నాకు కూడా ఎప్పుడు తెలిసింది అంటే, యోగ వాసిష్టం చదవక మునుపు నేను భాగవతం చదువుకుంటూ వెళ్తే బానే ఉన్నదనిపించేది కానీ, అనేవి ఏంటి పిచ్చి కథలన్నీ ఉన్నాయనుకున్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా కొన్ని పొంతనుండదు. ఇప్పుడు గజేంద్ర మోక్షణమే ఉంటుంది. గజేంద్ర మోక్షణంలో ఏముంటుంది? ఏనుగు వచ్చింది, ఏనుగు చెరువులో దిగింది, మొసలొచ్చి పట్టుకుంది. ఏనుగు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, నువ్వు వచ్చి నన్ను కాపాడు అని ఎలుగెత్తి చాటింది. ఎక్కడో ఉన్నటువంటి విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి మొసలిని చంపేశాడు. అంతేగా? ఆ ఏనుగుకి మోక్షం ఇచ్చాడు. ఇలా చదువుకున్నప్పుడు మనకి రకరకాల ప్రశ్నలు వస్తాయి. అరే ఏనుగు ఏం తప్పు చేసింది, అదే మొసలి ఏం తప్పు చేసింది, మొసలి ఎందుకు చంపాడని. మొసలి తన తన స్థానంలోకి వచ్చి తన స్థానాన్ని చెరిచేటువంటి ఏనుగుని శిక్షించబోనింది, లేకపోతే తన స్థానంలోకి వచ్చింది, తనకు ఆహారంగా ఉన్నటువంటి తన ఆకలి ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి వెళ్ళింది. అప్పుడు మొసలు చేసిన తప్పే ఉంది? శిక్షించాల్సింది ఏనుగుని కదా. ఏనుగుని శిక్షించకుండా మరి మొసలిని ఎందుకు శిక్షించాడు? మోక్షం అంటే మరి పైగా అది గజేంద్ర మోక్షణం అని ఎందుకు పేరు పెట్టారు? గజేంద్రుడికి ఎందుకు మోక్షం ఇచ్చారు, మొసలికి ఎందుకు ఇవ్వాల? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఉండేది మొదట్లో చదువుకుని. కానీ యోగ వాసిష్టం చదివిన తర్వాత భాగవతం కనుక చదువుతూ ఉంటే మనకి భాగవతం అనేది చాలా డిఫరెంట్ డైమెన్షన్ లో కనిపిస్తుంది. పూర్తి డిఫరెంట్ డైమెన్షన్ లో. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము అది ఎట్లా ఉంటుంది అనేది. కానీ చెప్తున్నా. సో ఇక్కడ ఈ శుకుల వారు ఎవరైతే ఉన్నారో, ఈ శుకుల వారు ఆయనకి చెప్పాను కదా, ఇప్పుడు త్రేతాయుగంలో కనిపించినటువంటి శుకుల వారు, ఆ తర్వాత ద్వాపరంలో కనిపించినటువంటి శుకుల వారు వేరు వేరు, తత్వం ఒకటి. పైగా మనకి ఈ రామాయణం జరిగింది ప్రస్తుతం మనం ఉన్నది 28వ మహాయుగం అంటారు. అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి వైవస్వత మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి కదా. ప్రస్తుతం మనం ఉన్నది 28వ మహాయుగం. రామాయణం జరిగినది 24వ మహాయుగం. ఇది కూడా ఏ రామాయణం జరిగింది? వాల్మీకి మహర్షి చేత వ్రాయబడినటువంటి రామాయణం జరిగింది 24వ మహాయుగం. అది తులసీదాస్ గారు రచించినటువంటి రామచరిత మానసంలో ఉన్నటువంటి రామాయణం ఇంకో యుగంలో జరిగింది. అందుకనే మనకి వాల్మీకి రామాయణంలో రాముల వారు పూర్తి మనిషిగా కనిపిస్తారు. అదే వ్యాసుల వారు రాసినటువంటి అధ్యాత్మ రామాయణంలో రాముల వారు పూర్తి ఆత్మస్వరూపులుగా కనిపిస్తారు. తులసీదాస్ గారు రచించినటువంటి రామాయణంలో రాముల వారు పూర్తి విష్ణు స్వరూపులుగా కనిపిస్తారు. 3 రామాయణాలు కథ కానీ ఆ ప్రాథమికమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది ఒకటే. రావణాసురుడిని చంపడం, ఆ రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్తే రాముల వారు ఆ ఆంజనేయస్వామిని కలుసుకుని ఈ వానరముఖతో సముద్రం మీద బ్రిడ్జ్ కట్టి వెళ్ళి రావణాసురుడిని చంపి సీతమ్మవారిని తెచ్చుకోవడం, ఆ తర్వాత రామరాజ్యం. ఇంతే కథ. కానీ ఆ కథ నేపథ్యం వేరుగా ఉంటుంది.
రామావతారం ఎట్లా వచ్చింది? మనకి భుషుండుల వారని ఒక ఆయన ఉన్నారు. భుషుండుల వారని ఒక కాకి. ఆ కాకి అనేకానేకమైనటువంటి జన్మలు, అంటే అనేకానేకమైనటువంటి మహాయుగాలు, కల్పాలు ఒక బతికుంటుంది. చిరంజీవి ఆ కాకి. ఆ కాకి అనేకానేకమైన విషయాలు చూస్తుంది. ఎందుకు ఇప్పుడు మనకి యోగ వాసిష్టంలో కూడా భుషుండుల వారి వృత్తాంతం వస్తుంది. అందులో వాల్మీకి వశిష్ఠ మహర్షి వెళ్ళి భుషుండుల వారి దగ్గర నుంచి ఆయన చూసినటువంటి రామాయణాలు ఏమిటి, కాల ప్రవాహంలో ఏమేమి పరిణామాలు చూశారు, అనేకానేకమైన మహాయుగాలు, మన్వంతరాలు, బ్రహ్మగారు వెళ్ళిపోవటం, కొత్త బ్రహ్మగారు రావటం, ఇన్ని విషయాలు కూడా ఆ కాకి చూస్తుంది. చూసి ఇన్ని విషయాలు జరిగాయా అని చెప్పి వశిష్ఠ మహర్షికి చెప్తుంది. అది మనం యోగ వశిష్టంలో రాబోయే రోజుల్లో చూస్తాం. ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఇది మనకి రూఢి అయితే, మన మనసుల్లో స్థిరపడితే యోగ వాసిష్టం అనేది ప్రాపర్గా అర్థం అవుతుంది. లేదా ఇది కూడా ఒక పుక్కిడి పురాణంలాగా అనిపిస్తుంది. మొదట్లో మనం భాగవతం చదివేస్తే అది ఒక్క పుక్కిడి పురాణం అని అంటారు. కానీ మనకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు శివపురాణం కానీ, లేకపోతే వాయుపురాణం కానీ, భవిష్యత్ పురాణం కానీ, ఇన్ని పురాణాలు ఉన్నాయి మనకి, 18 పురాణాలు కదా. ఈ 18 పురాణాలు చదివితే ఏవో పురాణాలాగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ కాంద పురాణం కానీ, వాటి వెనకాల తత్వాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించగలిగితే, అప్పుడు మనకి అసలైన విషయం బోధపడుతుంది. ఆత్మజ్ఞానం అనేది అప్పుడు బోధపడుతుంది. ఇదంతా ఎందుకు చదవాలి అంటే, ఇదంతా కూడా ఒక సాధన. ఆ సాధన కోసం ఇదంతా చదువుకుంటూ వెళ్తాం. కొంతమందికి ఈ పుస్తకాలు చదువుకోవటంలో ఆనందం ఉంటుంది. కొంతమందికి ఆ పుస్తకాల్లో చెప్పినటువంటి విషయాలని అనుభవంలోకి తెచ్చుకోవటంలో ఆనందం ఉంటుంది. ఇలా. సో ఈ ఆనంద విషయం ఏదైతే ఉందో, ఆ ఆనందాన్ని గ్రహించటం అనేది ఏదైతే ఉందో, అది ఒక్కొక్కరి యొక్క స్థాయి బట్టి ఉంటుంది. అందరి స్థాయి ఒకే రకంగా ఉండదు. ఉండాలని కూడా మనం అనుకోకూడదు. ఇందాక చెప్పాను కదా, కొంతమంది యొక్క మెట్లు ఎక్కేటప్పుడు కొంతమంది ఒకేసారి 5-6 మెట్లు ఒకేసారి ఎక్కగలరు, ఒక్కొక్కరు ఒక్కొక్క మట్టే ఎక్కగలరు. దట్స్ ఓకే. రైట్. ఆ యాక్సెప్టబిలిటీని మనం అందుకుంటూ మనం వెళ్తాం. సో ఇప్పుడు శుకుల వారి గురించి చెప్తున్నారు. నాయన, ఈ శుకుల వారు కూడా మొదట్లో నీలాగానే ఉండేవారు. ఇప్పుడు నీలాగా నువ్వెలా ఉన్నావో అప్పుడు శుకుల వారు కూడా ఇలానే ఉన్నారు. ఆయన కూడా నువ్వు ఇప్పుడు నీ స్వంత బుద్ధితో ఎలా ఆలోచించి విషయవాంఛల పట్ల విరక్తి చెందావు, శుకుల వారు కూడా అలానే విషయవాంఛల పట్ల ఆయన కూడా విరక్తి చెందారు. విరక్తి చెంది తనంతటా తానే తెలుసుకున్నారు విషయ విజ్ఞానాన్ని. ఇప్పుడు నీవెలా తెలుసుకున్నావో తెలుసుకుని సత్య వస్తువు ఏది అనేది అన్వేషించి కూడా ఆయన యొక్క మనస్సు విశ్వాసంతో నిండల. అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నదో, నీ మనస్సుకి ఎలా విచలితమైపోయేటువంటి వికలమైపోయినటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో అది స్థిరపడలా, కుదురుకొనలా. దానికోసం ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ సంసారం అనేటువంటి ఈ ఆడంబరం అసలు ఎట్లా ఉదయించింది? ఇది ఎంతకాలం ఎలా ఎక్కడ ఉంటుంది? దీని యొక్క అవసానం ఎప్పుడు జరుగుతుంది? అంటే ఈ సంసార విషయం పట్ల, ఈ విషయవాంఛల పట్ల నాకు విరక్తి అనేది ఎలా కలుగుతుంది? లేకపోతే ఈ సంసారం అనేది ఎప్పుడు నశించిపోతుంది? ఈ దేహేంద్రియాది సంఘాతమైన సంబంధించినదా, అంటే ఈ దేహానికి సంబంధించినదా ఈ సంసారం?
ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటిదా, లేక అది దానికి వ్యతిరేక్తమా, దానికి వ్యతిరేకంగా ఉంటుందా సంసారం అనేది అన్నప్పుడు దాన్ని తన తండ్రి అయినటువంటి వ్యాసుల వారిని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఆయన ఇలా సమాధానం ఇస్తున్నారు, నాయన ఈ విషయాలన్నింటినీ నేను తెలుసుకున్నాను అని తలచి నువ్వు ఆ విషయవాంఛల పట్ల విరక్తి చెందావు అని కూడా నేను గ్రహించాను. ఇప్పుడు నీకు దాని పట్ల నేను చెప్పటం కన్నా కూడా నువ్వు మిథిలకి వెళ్ళు. మిథిలలో జనకుల వారు ఉంటారు. జనకుల వారు నీకు విషయాన్ని చెప్తారు. ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీతమ్మ వారి తండ్రి అయినటువంటి జనకుల వారు, లేకపోతే శుకుల వారు వెళ్ళి విషయాన్ని అడిగినటువంటి జనకుల వారు, మహాభారతంలో ధర్మవ్యాసుడి కథలో ఉన్నటువంటి జనకుల వారు, వీరందరూ వేరువేరు. ఎందుకంటే మిథిలని పాలించే రాజుని వాళ్ళు రాజు, మా రాజుగారు అంట, మా జనకుడు అంట, తండ్రి. జనకుడు అనేది పదవి. కాబట్టి వ్యాసుల వారు కూడా శుకుల వారికి చెప్పింది ఏంటి అంటే, నువ్వు మిథిలకి వెళ్ళి ఆ మిథిలలో ఉన్నటువంటి జనక మహారాజు గారిని విషయాల గురించి అడుగు అని చెప్పారు. వ్యాసుల వారు చెప్పలేదు విషయాన్ని. ఎందుకంటే కొన్నిసార్లు తండ్రి దగ్గర కన్నా కూడా గురువు దగ్గర నుంచి వింటేనే, ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అనే చదువు ఉంటుంది. తండ్రి చెప్తున్నారంటే అబ్బా నాన్నే కదా చెప్పేది అనేటువంటి ఒక మోహం ఉంటుంది. అలా కాకుండా వేరొక, ఇప్పుడు మనకి చిన్నప్పుడు బళ్ళో చెప్పిన విషయాలు ఇంట్లో అమ్మ చెప్పినప్పుడు, ఇంట్లో అమ్మ చెప్తే మనం వినాం. ఇంట్లో అదే స్కూల్లో బళ్ళోనో టీచర్ గారు చెప్తే అదే మనం తూచా తప్పకుండా పాటిస్తాం. పైగా ఇంటికి వచ్చి అమ్మ నేను ఇదే చెప్పాను కదరా అని అన్నా కూడా, అబ్బా నీకు తెలియదేమ్మా, నువ్వు ఊరుకో, టీచర్ గారు ఇలా చెప్పారు అదే అంటాం. ఎందుకోసం అంటాం? అమ్మ దగ్గర మనకు ఉండేటువంటి చనువు, ఆ చనువుతో అంటాం. అదే టీచర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటే కనుక టీచర్ గారు, ఆ రకంగా మనం నేర్చుకుంటాం ఆ కొలబద్ద కోసం. సో అందుకని వ్యాసుల వారు కూడా అదే పాటించారు ఇక్కడ. నేను చెప్పటం కన్నా కూడా నువ్వు జనకుల వారి దగ్గరికి వెళ్ళు. ఎందుకోసం చెప్పారు అది కూడా. సరే శుకుల వారు జనకుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా నేను వచ్చానని చెప్పి ఆ ద్వారపాలకుడికి ఇదే చెప్పారు, ఇలా నేను వచ్చానని చెప్పి మీ రాజుగారికి చెప్పు అని అంటే, ద్వారపాలకుడు వెళ్ళి ఇలా వ్యాసుల వారి పుత్రుడట శుకుల వారట వచ్చారండి మీ దర్శనం కోసం. వచ్చాడా? సరే ఉన్నాయి అక్కడ అని చెప్పి జనకుల వారు శుకుల వారిని అక్కడ ఆపేశారు, లోపలికి రానివ్వాల. ఒక 5-6 రోజుల పాటు జనకుల వారు శుకుల వారిని లోపలికి రానివ్వకుండా వాకిట్లోనే, ఆ నగరం బయటే అనుకుంటుంది, ఆ నగరం బయటే ఆపేశారు. శుకుల అంటే పరీక్షిస్తున్నారు, ఎంతవరకు నువ్వు ఈ విషయం పట్ల ఆసక్తితో ఉన్నావు అనేది పరీక్షిస్తున్నారు. సరే 5-6 రోజులైంది, ఇంకా ఉన్నాడా శుకుడు అక్కడే అన్నారు. అంటే అవును ఉన్నారండి. అయితే లోపలికి రా, లోపలికి వచ్చి మన సభలో కూర్చోబెట్టు. వచ్చారు శుకుల వారు, సభలో కూర్చున్నారు. ఇంకో 1-10 రోజులు అక్కడ ఆపేశారు, మళ్ళీ లోపలికి రానివ్వాల. ఈసారి ఇంకా ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగారట, ఉన్నాడు అక్కడే అని. దర్శనం ఇవ్వలేదు జనకుల వారు. సరే ఉన్నారండి అని చెప్పారట. సరే ఇప్పుడు తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టన్నారట. తీసుకొచ్చారు, అంతఃపురంలో కూర్చోబెట్టారు. ఇక అంతఃపురంలో శుకుల వారికి అనేకమైనటువంటి మోహాలు కల్పించారు. ఎవరు? జనకుల వారే. అక్కడ 10 రోజులు ఉన్నారు. ఈయన లొంగుతాడా, వేటిపైనైనా మొగ్గు చూపుతాడా చూస్తున్నారు.
ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు మన యొక్క స్థాయిని నిర్ణయించి మనకి ఒక పాఠం చెప్పడం ప్రారంభిస్తారు. అంతే కదా! ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్తే నీకెంత వరకు తెలుసురా అబ్బాయి? దాని ప్రకారం నేను నీకు చెప్తా మొదలు పెడతా పాఠం చెప్పడానికి. అంతే కదా! సో, అలా అని ఈ శుకుల వారి యొక్క స్థాయిని నిర్ణయిస్తున్నారు జనకుల వారు. ఓకే. ఈ అంతఃపురంలో ఉన్నటువంటి సౌఖ్యాల పట్ల అంటే ఇంకా లోపలికి వెళ్ళట్లేదు చెప్తున్నా. ఆ అంతఃపురంలో కల్పించినటువంటి సౌఖ్యాల పట్ల గాని, అంతఃపురంలో ఉన్నటువంటి విషయాల పట్ల గాని ఏవి కూడా ఆయనకి ఆయన్ని ఏదైనా లొంగదీస్తుందా? ఆయన వేటిపైనైనా మొగ్గు చూపుతాడా? అనేది కూడా పరీక్షిస్తున్నారు. ఆయన కూడా ఎక్కడా తొణకట్లేదు, బెణకట్లేదు శుక్లవారు. ఆయన అక్కడ అలానే ఉన్నారు. అప్పుడు అదే మన జనక మహర్షి పరీక్షించి, నాయనా నువ్వు ఏ విషయం కోసమైతే వచ్చావో ఆ ఆత్మతత్వాన్ని గురించి నేను నీకు చెప్తాను అని చెప్పి జనకుల వారు శుకుల వారికి ఆ ఆత్మతత్వాన్ని బోధించారు. పైగా అంటారట, నాయనా నేను వ్యాసుల వారి కంటే అధికుడను. అంటే నా స్థాయి వ్యాసుల వారి కన్నా కూడా ఎక్కువ. నువ్వు వ్యాసు పుత్రుడివి. కానీ నువ్వు ఈ భోగేచ్ఛలని అంటే ఈ విషయ భోగాల పట్ల ఏవైతే ఉన్నాయో వాటి కోరికల్ని త్యజించి నువ్వు నాకంటే కూడా అధికుడవైనావు. నువ్వు పొందాల్సిన దాన్ని అంతటినీ పొందేశావు ఇప్పుడు. నీకు చెప్పాల్సిన విషయం కూడా నేను చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో అదంతా నీకు చెప్పేశాను. ఇప్పుడు నీ మనోరథం ఏదైతే ఉందో అది సిద్ధించింది. నీవు ఇంకా ఈ దృశ్య ప్రపంచం పట్ల తగులుకోవు. వాటి పట్ల నువ్వు వాటి జోలికి వెళ్ళవు. కాబట్టి నీ భ్రాంతి ఏదైతే ఉందో ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏముంది అనేటువంటి నీ జిజ్ఞాస ఏదైతే ఉందో నీకు అక్కర్లా. ఎందుకంటే నువ్వు నేర్చేసుకున్నావు. ఇదే ఇంకా నేర్చుకోవడానికి. ఈ విషయాన్ని నువ్వు నేర్చుకున్నావు. కాబట్టి నీవు ఇప్పుడు ఈ విషయవాంఛలనన్నింటి నుంచి కూడా పక్కన పెట్టి వాటిని అన్నింటి నుంచి కూడా ముక్తుడవైనావు. అంటే విడిబడినావు. సో ఇలా విడిపడిపోయినటువంటి వాడివి ఇంకా నీకు ఇంకేం చెప్పాలయ్యా? నువ్వు ఇక తూష్ణీభావాన్ని వహించి అంటే తృప్తి పడిన మనస్సుతో అంటే ఇంక ఏమి లేదు. ఎప్పుడైతే మనకి ఒక విషయం పట్ల తృప్తి కలుగుతుందో దాని నుంచి మనం ఆశించేది ఇంకా ఏమీ ఉండదు అనేది ఉంటుందో అది కదా తృప్తి అంటే. తృప్తి అంటే నాకు ఇంకా చాలు అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో అక్కటితో మన యొక్క ప్రయాణం ఆగిపోతుంది. అంతే కదా ఎవరికైనా. కడుపు నిండా అన్నం తినేసిన తర్వాత ఇంకో ముద్ద తినరా అంటే మన వల్ల కాదండి అని చెప్తాం మనం. అక్కడితో కడుపు నిండిపోయింది. ఇంకా తింటే మనకి ఎక్కదు. అంటే ఆ స్థాయికి చేరిపోయింది. ఇంకా తింటే ఇప్పుడు ఎందుకంటే నీకు నిండిపోయింది. నీ మనస్సులోనే ఆ జ్ఞానం అంతా నిండిపోయింది. ఏదైతే నువ్వు నేర్చుకుందాం అనుకున్నావో ఆ జ్ఞానం అంతా నిండింది. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిందేం లేదు. కాబట్టి ఇంకా నీకు చెప్పేది ఏమీ లేదయ్యా. నువ్విక ఈ ఆత్మజ్ఞానంలోనే రమించిపోతూ ఉండు అని చెప్పి పిదప అప్పుడు సుఖదేవుల వారు ఆ తన యొక్క ఈ జిజ్ఞాసని లేకపోతే తనకి ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి ఆ ఆలోచనని, ఆ ఆశని, ఆ శోక భయాలని, ఇంకేం నేర్చుకోకపోతే ఇంకేమైపోతుందో, ఇంకోటి నేర్చుకోకపోతే ఇంకేమైపోతుందో అనేటువంటి ఆ శోక భయాలని వదిలేసి ఆయన సంశయరహితుడై అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా నిష్కాముడై తన సమాధి స్థితిని చేరుకోవటానికి సాత్విక వృత్తికి అంటే సత్వశక్తితో కూడినటువంటి ఆ వృత్తికి అవలంబించుకుంటూ ఆయన మేరు శిఖరానికి చేరిపోయారు.
అని విశ్వామిత్రుల వారు రాముల వారికి చెప్తున్నాగా రాముల వారు మరలా ఇలా అడుగుతున్నారు. ఏమనంటే, స్వామి, నాకు ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బిట్ట విరక్తి కలిగింది అని చెప్తున్నారు, కరెక్ట్. కానీ నాకు ఇంకా ఈ ఆత్మ జ్ఞానం అని కూడా ఒక మాట అన్నారు. అది ఏమిటి అంటే, ఆయన అది నీకు నీ గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి చెప్తారు. ఆ వశిష్ఠుల వారి ద్వారా నువ్వు ఇది వినవలసింది అని చెప్పారు. మనం ఇవాళ ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పబోయేటువంటి ఈ ఆత్మజ్ఞానం గురించి ఇక ప్రారంభం అవుతుంది. ఎందుకంటే రాముల వారు మొట్టమొదటిగా తెలుసుకుందాం అనుకున్నటువంటి ఆ శుక మహర్షి యొక్క వృత్తాంతంతో, ఎందుకంటే చెప్పాను కదా, ఒకళ్ళని ఆదర్శంగా చూపించి ఇలా వెళ్తే నువ్వు ఇలా నీకు తేలిక అవుతుంది అని ఒక ఆదర్శం అయితే వింటుందో, ఇప్పుడు సాధారణంగా మనమైనా నడవాలి, ఒక చోటికి ప్రయాణం చెయ్యాలి అని అంటే, స్వామి లేకపోతే ఎవరినైనా అడుగుతాం కదా, ఎలా వెళ్ళాలండి అని. అంటే ఎవరైతే అంతకు మునుపు ఎలా వెళ్ళారో వాళ్ళ ద్వారా మనం విషయాన్ని తెలుసుకుని మనం వాళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు నడవాల్సి వచ్చింది, ఏదైనా ఒక కొండ మీద ఏదో ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఏదైనా ఒక దోవ ఉందా అని తెలుసుకుని మనం ఆ దోవ ద్వారా వెళ్తాం. లేదంటే మనంతటా మనమే ఒక దోవ నిర్ణయించుకుని వెళ్తుంటే మనకి ఆ దోవలో లేనిపోని కష్టాలన్నీ వస్తాయి కదా. వాటిని అన్ని పక్కన పెట్టి ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో ఆ దోవలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం తొందరగా మనం చేరుకోగలం. అందుకోసమని ఇక్కడ మనకి ప్రారంభమే శుక మహర్షి యొక్క వృత్తాంతంతో ప్రారంభమవుతుంది. వచ్చే వారం మనం వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్నారు, వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు అనేది అది మనం వచ్చే వారం నుంచి ప్రారంభించుకుందాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఇది ఎండ్ అవ్వట్లేదు నాకు, ఇది ఎగ్జిట్ అవుతుంటే ఏమో నా బుక్ లాస్ట్ టైం ఓకే.